ఏవీ న్యూస్ కి స్వాగతం. హన్మకొండ జిల్లా కేంద్రంలో రామ్నగర్లో సిపిఎం కారట పార్టీ కార్యాలయంలో బుధవారం రోజు సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చాలా పొరపాట్లు ఉన్నాయని, గత ప్రభుత్వంలో కౌలు రైతులు బృందాలను ఏర్పాటు చేసి వారికి రుణాలు ఇవ్వడం జరిగింది. కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో చిన్న మరియు సన్నకారు రైతులకు, కౌలు రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో జనగణన మరియు కులగణన చేయాలని ఆయన తెలిపారు. రైతులకు అన్యాయం జరిగితే సిపిఎం పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బోట్ల చక్రపాణి, జిల్లా కార్యవర్గ సభ్యులు సారంపల్లె వాసుదేవారెడ్డి, జి ప్రభాకర్ రెడ్డి, ఎం చుక్కయ్య, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సరైనది కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే ఈరోజు పాస్బుక్ అంటున్నారు, రేషన్ కార్డు కూడా అన్నారు. తీవ్రమైన విమర్శలు వచ్చేసరికి రేషన్ కార్డు అవసరం లేదని చెప్పేసి, అది లేకపోయినా ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. పాస్బుక్లు కావాలంటున్నారు. ముఖ్యంగా వరంగల్, ములుగు ఈ ప్రాంతాల్లో ఉండే ట్రైబల్ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకునే రైతులు, గిరిజన రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి పాస్బుక్ లేకపోయినా పహణీలో వాళ్ళ పేరు ఉంటే వాళ్ళకి రుణాలు ఇచ్చారు. వాళ్ళు ఎవరు ధనికులైన రైతులు కాదు, ధనవంతులైన రైతులు కాదు, వాళ్ళు సామాన్యమైన ప్రజలు, ఎక్కువ మంది గిరిజనులు, దళితులు. అటువంటి వారికి ఈరోజు ఈ రుణమాఫీ వర్తించదని చెప్తున్నారు. అందుకని ఈ పహణి ఇటువంటి పత్రాలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఆ రుణమాఫీ వర్తింపజేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అందుకని ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులు అత్యధిక భాగం, దానికి ఏం తర్కం లేదు, న్యాయం లేదు. ఆ మినహాయింపులు ఎక్కువ భాగం పేద రైతులకి, చిన్న సన్నకారు రైతులకి, కౌలు రైతులకి, గిరిజనులకి, దళితులకి వర్తించే మినహాయింపులు. అందుకని వారికి అన్యాయం జరిగే పట్లలో ఈ మినహాయింపులు ఉన్నాయని చెప్పేసి వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ మార్గదర్శకాలు కూడా మార్చి వీరందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక రెండవ విషయం, కలెక్టర్ సమావేశంలో వీటిలో స్థానిక సంస్థల ఎన్నికలు, అటు అర్బన్ స్థానిక సంస్థలు అలాగే గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చర్చించినట్టుగా పత్రికల్లో, మీడియాల్లో వచ్చింది. మేము మొదటి నుంచి అడుగుతున్నాం, జనగణన అంటే 2021లో చేయాల్సిన జనగణన కేంద్ర ప్రభుత్వం చేయలే. ఆ జనగణన చేస్తే దాంతోపాటు కులగణన కూడా చేయాలని మేము అడుగుతూ వచ్చాం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసే జనగణనతో నిమిత్తం లేకుండా ఇక్కడ కులగణన చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా చెప్పింది. ఇప్పుడు ఈ కులగణనకి అలాగే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండే రిజర్వేషన్లకి చాలా దగ్గర సంబంధం ఉంది. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి పాల్గొన్నటువంటి పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా కమిటీ సభ్యులు రావు రమేష్ గారు, లింగయ్య గారు, దీప గారు పాల్గొంటూ ఉన్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఉద్దేశించి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ ముందు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న 2-3 నిర్ణయాలకు సంబంధించిన మార్క్సిస్ట్ పార్టీ, నన్ను జనం ఎవరు గుర్తుపట్టరు గ్లాసెస్ తీస్తే, ఓకే. నూతన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. వాటికి సంబంధించి మార్క్సిస్ట్ పార్టీ అభిప్రాయాలని తెలియజేస్తాం. మొదటిది, ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టుగా రైతుల రుణమాఫీకి సంబంధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా
దాని మీద ప్రకటన చేశారు. ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయడానికి పూనుకున్నందుకు మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. కానీ వారు రూపొందించిన మార్గదర్శకాల్లో చాలా తీవ్రమైన లోపాలు ఉన్నాయి. ఎవరికైతే ఉద్దేశించి రుణమాఫీ చేస్తున్నారో వారిలో అత్యంత పేదలు, అత్యంత బలహీనులు అయిన వారికి ఈ రుణమాఫీ వర్తించకుండా ఈ మార్గదర్శకాలు ఉన్నాయి. ఉదాహరణకి కౌలుదారులకి ఎవరికి ఈ రుణమాఫీ వర్తించడం లేదు. ప్రభుత్వమే జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ పేరుతోటి కౌలుదారులను బృందాలుగా ఏర్పాటు చేసి ఆ బృందాలకి రుణాలు ఇచ్చింది. వారికి ఇప్పుడు ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి కౌలుదారులకు ఇవ్వకుండా రుణమాఫీ ఇంక ఎవరికి ఇస్తే ఏం ప్రయోజనం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. రైతుల్లో అత్యంత బలహీన తరగతి కౌలుదారులు, వాళ్ళకి వర్తించకుండా ఈరోజు రుణమాఫీ చేస్తే అది పేద రైతులను ఆదుకున్నట్టు కాదు. అందుకనే కౌలు రైతులకు కూడా, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్కి కూడా ఈ రుణమాఫీ పథకం వర్తించేట్టుగా నిర్ణయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రెండవది, రైతు మిత్ర గ్రూపులకు కూడా ఇది వర్తించడం లేదు. రైతు మిత్ర గ్రూపులు కూడా పేద రైతుల్ని, చిన్న సన్నకారు రైతుల్ని ఒక బృందంగా చేసి వారికి రుణాలు వచ్చేదానికి ఏర్పాటు చేసింది. మరి ఆ రైతు మిత్ర గ్రూపులు రుణం తీసుకున్న రైతు మిత్ర గ్రూపులకు కూడా ఇది వర్తించకపోతే ఇది చిన్న సన్నకారు రైతులకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, వాళ్ళని మినహాయించినట్టు అవుతుంది. కాబట్టి వారికి కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఇవ్వడానికి రైతు మిత్ర గ్రూపులు అర్హులైనప్పుడు రుణమాఫీకి ఎందుకు అర్హులు కారని చెప్పేసి ప్రభుత్వం చెప్పలేదు. విచిత్రంగా ఉంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడానికేమో రైతు మిత్ర గ్రూపులు అర్హులు, కానీ ప్రభుత్వం ఇచ్చే మాఫీ తీసుకోవడానికి అర్హులు కాదని చెప్పేసి అనడం విచిత్రంగా ఉంది. ఇది సబబు కాదని చెప్పేసి, ఇది ఫిల్టర్ చేయడానికో కొంతమందిని మినహాయించడానికో తీసుకున్న చర్య అనిపిస్తుంది తప్ప దీంట్లో తర్కబద్ధత ఏం లేదని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రీషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా ఇది వర్తించదని చెప్పి అంటున్నారు. రీషెడ్యూల్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? రైతులు బాగా చెల్లించగలిగే శక్తి ఉంది కాబట్టి రీషెడ్యూల్ కావడంలా. ప్రభుత్వమే రైతులు చెల్లించలేని పరిస్థితులు, వరదలో, కరువో, లేకపోతే పంటలు తీవ్రంగా దెబ్బతినడం మూలంగానూ రీషెడ్యూల్ చేస్తారు. అది ప్రభుత్వం రీషెడ్యూల్ చేస్తుంది. మరి ప్రభుత్వం రీషెడ్యూల్ చేసిన రుణాలకి ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వమే నిర్ణయం చేయడం ఏ రకంగా సబబు?